మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. నా పేరు పాలపర్తి సురేష్ బాబు. నా తల్లి పేరు పాలపర్తి మరియమ్మ, నా తండ్రి పేరు పాలపర్తి జాన్ సుదర్శన్ రావు. నా తల్లిదండ్రులకు ఉన్నటువంటి 6 సంతానంలో నేను కనిష్ఠుడిని. ప్రభువా, నాకు ఒక చిన్న కుమారుని దయచేయని నా తల్లి ప్రార్థించినప్పుడు ప్రభు నన్ను అనుగ్రహించాడని అమ్మ చెప్పేది. నా చిన్నతనంలోనే అమ్మ నన్ను సేవకు సమర్పించుకున్నాను, ప్రభు కొరకు వాడబడాలని తరచుగా అమ్మ చెప్తూ ఉండేది. నా చిన్ననాటి నుండి కూడా నా తల్లి భక్తిలోను ప్రార్థనలోను ఎంతో మమ్మల్ని పెంచింది. మా తండ్రి యొక్క క్రమశిక్షణలో మేము ఎంతగానో ఎదిగాం. నేను కనిష్ఠుని అవటాన్ని బట్టి నన్ను బహుగా గారాభంగా పెంచి అన్ని విషయాల్లో ఎంతగానో ప్రేమ చూపేవారు. చిన్ననాటి నుంచి కూడా ఎంత భక్తి భయభక్తుల్లో పెంచారంటే తెల్లవారుజామున ప్రార్థన చేసుకోకుండా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవారు కాదు. అదేవిధంగా సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకుంటేనే కానీ భోజనం పెట్టేవారు కాదు. పాటలు పాడటంలో, మరి మందిరానికి వెళ్ళటంలో, ఉపవాస కోడికలు చిన్ననాటి నుంచి అమ్మ నన్ను ఎంతో భయభక్తుల్లో పెంచి ఉంది. తదుపరి నా యొక్క కాలేజీ జీవితంలో మరి యవ్వన కాలంలో ప్రవేశపెట్టినప్పుడు దేవుని నుండి తొలగి లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క మహాకృప చేత నా యవ్వన కాలంలో ప్రభు నన్ను ప్రేమించి మరణము నుండి నన్ను జీవములోనికి నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంజనీరింగ్ చదువైన తరువాత నా యొక్క కెరీర్ విషయంలో ఎంతగానో ఆందోళన చెందుతూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు నన్ను పదే పరిగెడుతున్నప్పుడు దేవుని యొక్క మహాకృప చేత దేవుడు నాకు దర్శనమిచ్చి తన దాసురాలు విజయక్క ద్వారా ప్రవచనం ఎత్తి మాట్లాడి నా హృదయాన్ని ప్రభువుకు అప్పగించుకున్నాను. ప్రభు రక్షణ అనుగ్రహించాడు. దేవుడు తన యొక్క చిత్త ప్రకారము నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళటానికి ప్రభు కృప చూపించున్నాడు. అయితే బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేయకుండానే తల్లి వివాహం నిశ్చయించి వివాహం చేసుకోవటానికి పిలిచినప్పుడు మరలా నేను ఇంటికి వెళ్ళటం జరిగింది. నా భార్య పేరు ఝాన్సీ, దుబాయ్లోనే డాక్టర్గా పనిచేస్తూ ఉన్న దేవుడు మమ్మల్ని ప్రేమించి వాగ్దానం చేసి జ్యేష్ఠ కుమారుని ఇచ్చాడు. ఆ తదుపరి వైవాహిక జీవితంలో మరి కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఫైనాన్షియల్గా ప్రారంభమైనప్పుడు మరి అమ్మ ప్రార్థనను బట్టి ప్రోత్సాహాన్ని బట్టి మా అన్నయ్య అబుదాబిలో ఉండేవారు. మరి ప్రభునందు నిద్రించున్నారు. పాలపర్తి సుభాష్ బాబు గారు నన్ను అబుదాబి ప్రాంతానికి తీసుకెళ్లారు. 5 నెలల తర్వాత ఉద్యోగం దేవుడు అనుగ్రహించాడు. 2001 సంవత్సరంలో మా 2వ బాబు కూడా పుట్టి ఉన్నాడు. 2003 సంవత్సరంలో భయంకరమైన బలహీనత కలిగినప్పుడు అప్పుడు కూడా దేవుడు నన్ను తప్పించి ఉన్నాడు. తదుపరి దేవుడు తన యొక్క మహాప్రణాళిక ప్రకారము బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, 2 అంతలుగా మీకు మేలు చేసేదనని దేవుడు వాగ్దానం చేసి నన్ను గల్ఫ్ ప్రాంతాలకు నడిపించాడు. ప్రభువా, నువ్వు నన్ను రక్షించుకున్నా, నీ కొరకు ఏమైనా చేయాలి అనే ఆసక్తి, ఎంతో ఆసక్తి కలిగిన దినాల్లో లేబర్ క్యాంప్ మినిస్ట్రీలో ప్రభు నన్ను వాడుకోవటం ప్రారంభించాడు. 2005 సంవత్సరం డిసెంబర్ మాసంలో దుబాయ్ ప్రాంతానికి వచ్చిన తదుపరి దేవుడు 3 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత నన్ను తన యొక్క పరిచర్యకు లేబర్ క్యాంపుకి నన్ను పంపించి ఉన్నాడు. తన దాసురాలు అనగా నా యొక్క సతీమణి ద్వారా దేవుడు ప్రవచనం ఎత్తి మాట్లాడి, అదేవిధంగా నా ఆత్మీయ తల్లి విజయకు కూడా ప్రవచనం ఎత్తి మాట్లాడటం ద్వారా లేబర్ క్యాంపులో పరిచర్య ప్రారంభించాము 2006 సంవత్సరంలో. తదుపరి 2009 సంవత్సరంలో లివింగ్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ని ప్రారంభించడానికి ప్రభు కృప చూపించాడు. కుటుంబ జీవితంలో మరి ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఇరుకులు ఫైనాన్షియల్గా ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద ఆధారపడి ప్రతి అనుభవంలోనూ ప్రభువుకు సమీపస్తులుగా ఉండటానికి ప్రభు నాకు నా భార్యకి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. బిడ్డల దగ్గర నుండి చదివించుకుంటాను ప్రభు కృప చూపించాడు. ఈ విధముగా సంతోషంగా వెళుతున్న దినాల్లో ప్రభు నన్ను సంపూర్ణ పరిచర్యకు పిలిచి ఉన్నాడు. ఆ జీతాన్ని విడిచి ఉద్యోగాన్ని ఇచ్చి సంపూర్ణ పరిచర్య చేయాలంటే కష్టమని 6 నెలలు ప్రభువుకు మాటకు లోబడలేదు. అయితే ఈ స్థితికి కారణభూతులని యేసయ్యకు విధేయుడవ్వాలని ఒకానొక దినాన ప్రభు తన దర్శనమిచ్చి మాట్లాడడం ద్వారా మరి ఐ గేవ్ అప్ మై వర్క్ టు లార్డ్. నేను ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. సంఘము అభివృద్ధి చెందుతూ ఉంది, పిల్లలు కూడా ఎదుగుతూ ఉన్నారు. గత 2018 సంవత్సరము
నా జీవితంలో చేసిన మేలుని సాక్షి రూపంగా చెప్పటానికి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. జూన్ 28వ తారీఖు 2018 సంవత్సరము తెల్లవారుజామున 5 గంటలకి నేను లేచినప్పుడు నాకు ఈ నుదురు దగ్గర నుంచి ఇక్కడి వరకు విపరీతమైన తలనొప్పి ప్రారంభమైంది. అంతకుముందు ఎప్పుడు నాకు ఆ తలనొప్పి నాకు తెలియదు. కొద్దిగా వామిటింగ్స్ రావటం ప్రారంభించి, ఎప్పుడైతే వామిటింగ్స్ ఆగట్లేదు, తలపోటు తగ్గట్లేదు, ప్రార్థన చేసుకున్నాం, నేను నా భార్య ప్రార్థన చేసుకున్నాం, అయినప్పటికి కూడా తగ్గలేదు. తరువాత నా భార్య నాకు టిఫిన్ పెట్టి తన డ్యూటీకి వెళ్ళటం జరిగింది. మా చిన్నబాబు జోసెఫ్కి ఆ దినాన్ని నుంచి సెలవులు కనుక ఇంటిలోనే ఉన్నాడు. టిఫిన్ చేశాను. టిఫిన్ చేసిన తదుపరి కూడా వామిటింగ్స్ వస్తూనే ఉన్నాయి. మా చిన్నబాబు కంగారు పడి నా భార్యకు హాస్పిటల్కి ఫోన్ చేసినప్పుడు నా భార్య హుటాహుటినే కారు తీసుకుని మరి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో జాయిన్ చేశారు. హెడేక్ తగ్గట్లేదు, వామిటింగ్స్ తగ్గట్లేదని మెడికేషన్ ఇస్తూ ఉన్నారు, కానీ ఏమాత్రం కూడా అవి రెడ్యూస్ అవ్వటం లేదు. ఈలోగా మరి సిటీ స్కాన్ చేయటం జరిగింది. సిటీ స్కాన్ చేసినప్పుడు 2.75 సెంటీమీటర్ ట్యూమరు ఈ యొక్క కంటి వెనక భాగాన ఉన్నదని వాళ్ళు డయాగ్నోస్ చేశారు. వెంటనే ఎంఆర్ఐ తీశారు. ఎంఆర్ఐలో కూడా ఆ యొక్క ట్యూమరు ఉన్నదని చెప్పినప్పుడు ఎంతో ఆందోళన చెందాం. అయితే నాకైతే తెలియదు ఈ విషయము. అయితే నా భార్య ముఖాన్ని చూస్తూ ఉన్నప్పుడు మరి ఏదో సంథింగ్ రాంగ్ అని మాత్రం నేను గ్రహించగలిగాను. మరి ఎంతో ఆందోళన చెందుతున్నటువంటి భార్య ముఖంలో నేను చూశాను. నా భార్య అదే హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తుంది కాబట్టి అందరూ వచ్చి తనని పలకరిస్తూ ఓదార్చుతూ ఉన్నప్పుడు నాకు అర్థం కాలేదు. అయితే ఆ రాత్రి కాల సమయంలో వేరొక డాక్టర్ నన్ను పలకరించడానికి వచ్చి, ఏమి కంగారు పడకు, 2.7 సెంటీమీటర్ ట్యూమర్ ఉన్నది, అది పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు అన్నట్టుగా నన్ను కన్సోల్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 28వ తారీఖు నుంచి వాళ్ళు ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉన్నారు, మెడికేషన్ ఇస్తూ ఉన్నారు. ఎమర్జెన్సీలోనే ఉన్నాను. ఈ ట్యూమర్ డయాగ్నోస్ చేశారో ఆపరేషన్ చేయటానికి వారు ప్లాన్ చేసి ఉన్నారు. 4వ తారీఖుని దుబాయ్లోనే ఆపరేషన్ చేయటానికి వారు ప్లాన్ చేసి ఉన్నారు. మరి 2వ తారీఖుని బయలుదేరి మా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చి 4వ తారీఖు ఆపరేషన్ సిద్ధపడమని చెప్పారు. మరి ఇంటికి వచ్చిన వెంటనే మరి ఎంతో ఆందోళన. నా భార్య అయితే మరి ఉపవాసం ఉండి మోకాళ్ళుని ప్రభు సందులో ప్రార్థించింది. నేను కూడా అంతరంగంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఇదిగో నీ కొరకు ఇంత నమ్మకమైన పరిచర్య చేసి నీ కొరకు నమ్మకంగా జీవించాను కాబట్టి కనికరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి దేవుడు తన స్వరమెత్తి ప్రవచనం ద్వారా నాతో మాట్లాడు. మబ్బు తొలగిపోయినట్లు ఈ సమస్య నుంచి నేను విడుదల చేస్తాను, ఇది మరణానికి వచ్చింది కాదు, నా మహిమ కొరకని దేవుడు మాట్లాడాడు. అదేవిధంగా ఇండియా నుంచి మా యొక్క ఆత్మీయ తల్లి విజయక్క ప్రార్థన చేసి, ఏమాత్రం కంగారు పడవద్దు, భయపడవద్దు, నేను నీకు స్వస్థతనిస్తానని దేవుడు విజయక్క ద్వారా మాట్లాడటం జరిగింది. తదుపరి మరి 2వ తారీఖు ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య మరలా హాస్పిటల్కి వెళ్ళింది. తనకున్నటువంటి కలీగ్స్లోనే గొప్ప అధికారి దగ్గరికి వెళ్ళి కలిసి మరి సలహా కోసం వెళ్ళినప్పుడు ఆయన అన్నారు, ఈ హాస్పిటల్లో ఆపరేషన్ ప్రస్తుతానికి చేయించుకోవద్దు, ఇక్కడ డాక్టర్కి అంత అనుభవం లేదు కనుక బెంగళూరు అపోలో హాస్పిటల్ వెళ్ళమని వారు చెప్పినప్పుడు నా భార్య ఇంటికి వచ్చి, మరి నా భార్య యొక్క పెద్ద తమ్ముడు కొండపల్లి శ్యామానంద్ సింగపూర్లో తన భార్య బిడ్డలతో ఉంటాడు. బెంగళూరు అపోలో హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ రామ్మోహన్ రావు గారి గురించి తెలుసుకుని కాన్ఫరెన్స్ కాల్ కలిపి నా భార్య అదేవిధంగా నా భార్య తమ్ముడు కలిసి మాట్లాడి బెంగళూరులో అపాయింట్మెంట్ తీసుకున్నారు. అపాయింట్మెంట్ తీసుకుని మరి 3వ తారీఖుని వెళ్ళటానికి నిశ్చయించుకున్నాం. అయితే టికెట్లు లేవు. మరి జూన్ మాసము, అది హాలిడేస్ టైం కనుక ఎకానమీ క్లాస్ లేవు, బిజినెస్ క్లాస్ ఉన్నాయి. ముగ్గురికి, నేను, నా భార్య, నా మేనల్లుడు రిచర్డ్, ముగ్గురం కలిసి వెళ్ళటానికి మేము టికెట్లు తీసుకున్నట్లయితే ఇంచుమించుగా 15,500 దిరాములు ఉన్నాయి టికెట్లు. నేనైతే ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దామని చెప్తా ఉన్నాను, కానీ నా భార్య తొందర పెట్టి టికెట్లు బుక్ చేసుకుని నేను, నా భార్య, మా మేనల్లుడు, మా చిన్న సహోదరి కుమారుడు రిచర్డ్ కలిసి మేము బెంగళూరు వెళ్ళాం. నా దక్షిణ ఆస్తంతో ఆదుకున్నాను నా ప్రభా. 128వ కీర్తన కూడా ప్రభా,
అయ్యా నా వ్యక్తిగత కుటుంబ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చమని అందరూ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, మేము అందరము నీ చేత నిర్మించబడిన వారము, నీ కృప చేత రక్షించబడిన వారు ప్రభా. నీ పిల్లలం ప్రభా నాయన, మా జీవితాల్లో నాయన సమస్తము నీకు తెలియకుండా ఏది జరగలేదు ప్రభా. అయ్యా ఏదైనా కీడు వెనక మీరు దాచి ఉంచే దేవుడు ప్రభా. ఇంతవరకు నాయన జరిగిన సేవ కంటే ఘనమైన సేవ చేయటానికి అయ్యా ఇంకనూ నాయన మరి ఒక రెండు కృపావరం నుంచి నీ పరిచయలో వాడుకోమని అందరూ ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధతలో నుంచి పరిపూర్ణతకు వెళ్ళటానికి, అంతేకాదు ప్రభా పరిపూర్ణమైన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ప్రభా ఇంకను ప్రభా నీ ఘనమైన నామాన్ని మహింపరుస్తూ అనేకులు నీకు శిష్యులుగా తయారు చేస్తూ నీ రాజ్యానికి నాయన అనేక మందిని సంపాదించే భాగ్యం నన్ను వాడుకోండి. అయా నీ కుమార్తెని నీ దాసురాలు ఝాన్సీని బలపరచండి, ధైర్యం దయచేయండి. అదేవిధంగా బిడ్డలు ముగ్గురు కూడా రక్షించుకోండి ప్రభా. నాయన ఇన్ని రోజులు మాకు పరిచయం చేసిన ప్రతి బిడ్డను ప్రభా, అయా సునాని, అదేవిధంగా నాయన స్తోత్ర రిచర్డ్ని బట్టి, సన్నీని బట్టి, అయా ఇదిగో తండ్రి కమలాకర్ని బట్టి, భారత్ను బట్టి, అయా ఇదిగో తండ్రి అదేవిధంగా అనిల్ని బట్టి, మోజెస్ని బట్టి, ఇంకా సంఘ బిడ్డలు
నా ఆలోచన, నా మైండ్ బాగా పరిగెడతా ఉంది. నా భార్య ఏది అని అడుగుతూ ఉన్నాను. అయితే ఈ ఐసీయూకి ముందే ఆపరేషన్ థియేటర్కి మరి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా తుమ్ము రాకుండా, దగ్గు రాకుండా జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఇక్కడ ఏదో మిషన్ పెట్టి నాకు ఈ ముక్కులోంచి ఆపరేషన్ చేశారు. ముక్కులోంచి డ్రిల్ చేసి ఆ యొక్క ఆపరేషన్ చేసి ఆ ట్యూమర్ని లోపల నుంచి 2.7 సెంటీమీటర్ ట్యూమర్ని తీసి మరలా అక్కడ బయాప్సీ టెస్ట్కి పంపించారు బెంగళూరులోనే. ఈ బయాప్సీ రిపోర్టు వచ్చింది, అది బినైన్ కండిషన్ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆపరేషన్ జరిగింది, 9 రోజులతో డిశ్చార్జ్ చేశారు. మరలా దుబాయ్ రావడానికి మేము రిటర్న్ బయలుదేరాము. మరి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన వెంటనే, హాస్పిటల్ నుంచి కిందకు వచ్చిన వెంటనే మరలా మొత్తం నాకు తిరగటం ప్రారంభమైంది. మొత్తం ఈ యొక్క భూమి అంతా గుండ్రంగా తిరుగుతూ ఉంది. ఏమవుతుంది ఏంటి తెలియట్లేదు, నడవలేకపోతా ఉన్నాను. నా భార్య ఏమో పట్టుకుని ఏంటండి అంటే ఇలా తిరుగుతుందంటే, అయితే మరలా హాస్పిటల్కి వెళ్దాం పదా అని నా భార్య చెప్పింది. అయినా నన్ను పర్వాలేదు, నేను కారులో కూర్చుంటాను కదా, కారులో కూర్చుని ఉంటాను కాబట్టి నాకేం ప్రాబ్లం లేదు. మరలా కారులో కూర్చుని హాస్పిటల్ నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చాము. ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే కూడా అదే పరిస్థితి. మరలా అక్కడి నుంచి బయలుదేరి మరి ట్రాలీ ఒకటి ఉంటే ట్రాలీ సపోర్ట్ తీసుకుని మరి లాంచ్కి వెళ్ళి అక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కళ్ళు తిరగ మానింది. తర్వాత బంధువులు, రక్త సంబంధులు ఆందోళన, ఎంతోమంది ప్రార్థనలు, విజ్ఞాపనలు చేశారు. నా కొరకు ప్రార్థించిన, విజ్ఞాపనలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు నన్ను సజీవుడిగా ఉంచి నన్ను మరణం నుండి జీవములోనికి నడిపించిన నా యేసయ్యకే సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నాను. బ్రతికించువాడు, జీవింపచేయువాడు, కరుణించువాడు, కనికరించువాడు యేసయ్య వలన మాత్రమే మనం బ్రతకగలం. కాబట్టి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, అప్పులు వచ్చినా, మరణమైనా, ఏమైనా సరే మనం ప్రభువులో నిలవబడి, ప్రభువా నీవే నాకు దిక్కు, నీవు తప్ప నాకెవరు లేరు, నీవే నన్ను కాపాడు, నీవే నన్ను విడిపించు, నీవే నన్ను జీవింపచేయి, నా మరణంలో నన్ను బ్రతికించని ప్రభువును బ్రతిమాలుకున్నట్లయితే ప్రభు తప్పక మనల్ని కనికరిస్తాడు. రోమిలకు రాసిన పత్రికలో ఉన్నది, ప్రయాసపడు వాని వలనైన కానీ పొందగోరు వాని వలనైన కానీ ఏమీ లేదు, కనికరము కలిగిన కరుణించి దేవుని యందే సమస్తమును పొందుకోగలం. కారణం ఏంటంటే నేను ఎవరిని కరుణించుదునో వారిని కరుణించుదునో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నా చిన్ననాటి నుంచి కూడా తల్లి యొక్క ప్రార్థనలు, ఇంటిలో రక్త సంబంధుల ప్రార్థనలు, నా భార్య యొక్క ప్రార్థనలు ప్రభు కనికరించి ఇదిగో మరణం నుండి జీవానికి నడిపించాడు. ఎంత ఆందోళన అంటే, ఇదిగో చక్కగా వెళుతున్న కుటుంబంలో ఉన్నపాటున భయంకరమైన తుఫాన్ లాంటి పరిస్థితి నాకు ఎదురయ్యింది. మరణం అనే తుఫాన్ నాకు ఎదురైనప్పుడు అంతా చిమ్మ చీకటే. ఇదిగో ప్రభువులోనే ఉన్నాము, ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాము, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. అయినా సరే ఇదిగో శ్రమ వచ్చింది. ఏమని అడుగుతావు ప్రభుని? ప్రభువా నాకే ఎందుకు వచ్చింది శ్రమని అడుగుతాం, ఏమీ అడగలేము. కానీ ప్రభు మనల్ని కనికరించి దేవుడు ఏ పరిస్థితులకైనా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా సరే లేవనెత్తటానికి ఆయన జీవము గల దేవుడు. దేవుని స్తోత్రం. నేను చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? నన్ను మరణము నుండి జీవములోనికి నడిపించింది నా యేసయ్య ఒక్కడే. దేవుని స్తోత్రం. కాబట్టి నా వెలి ఎవరైనా మరణపు అనుభవంలో కానీ, శ్రమానుభవంలో కానీ, కష్టములో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందుల్లో కానీ, అప్పుల్లో కానీ, చింతల్లో కానీ, పోరాటాల్లో కానీ, వేదనలో కానీ, భయంకరమైన వ్యాధి బాధల్లో కానీ ఇది ఉన్నట్లయితే ఇదిగో యేసయ్య దగ్గరికి రా, యేసయ్యను బ్రతిమాలుకో, యేసు ప్రభుని అడుగు, ప్రభువా నన్ను కనికరించయ్యా, ప్రభువా నన్ను కనికరించని ప్రభుని అడిగితే ప్రభు మరణం నుండి జీవములోనికి నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన యొక్క ఘనమైన పరిచర్యలో నన్ను వాడుకుంటా ఉన్నాడు. మరి దుబాయ్లో లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘాన్ని 2009 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. దేవుడు నా భార్యకు దర్శనమిచ్చి సంఘాన్ని స్థాపించాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘము దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. ఒకానొక దినాన ప్రభు ఎదుటి నిలబడవలసిన వారంగా ఉన్నాం. ఇదిగో ప్రభు దగ్గర బహుమతులు తీసుకుంటాను. ఇంకా నమ్మకంగా, నా విశ్వాసి వరకు నమ్మకంగా ప్రభు కొరకు మరి పరిచర్య చేయాలని ఆశపడతా ఉన్నాను కనుక నా కొరకు ప్రార్థన చేయండి. నా పేరు పాస్టర్ పాల్పర్తి సురేష్ బాబు, లివింగ్ క్రైస్ట్ చర్చ్ సంఘము దుబాయ్. 3 కుమారులు, పెద్ద బాబు 2వ బాబు మరి డాక్టర్ చదువుతూ ఉన్నారు, చిన్నబాబు 9వ తరగతి చదువుతూ ఉన్నాడు. మా కొరకు ప్రార్థన చేయండి. ఈ సాక్ష్యం ద్వారా దేవునికి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ నా ఈ జీవానికి కారణం నా యేసయ్య అని తెలియచేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.